టు ఈజీ మూవీ ఛాన్స్. ఈ వీడియో శ్రీ కళా తపస్వి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేసిన ఆపద్ బాంధవుడు చిత్రంలోని సన్నివేశం. చిరంజీవి గారు పిచ్చాసుపత్రిలో అద్దంలో చూసుకుంటూ తనను తాను నిందించుకుంటూ ఆవేదన పడే సీన్ ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ప్లీజ్ చూడండి. ఏం బతుకురా నీది, ఏ ముహూర్తంలో పుట్టావురా, ఇంకా ఎందుకురా కావాలని చెప్పి బురద బలుపుకుంటావు. నిన్ను పట్టుకొని అన్నన్ని మాట్లాడుతుంటే నేను అలాంటి వాడిని కాదు బాబోయ్ అని చెప్పుకోకుండా ఇంకా ఎందుకురా పిచ్చాళ్ళలాగా నటిస్తావు. ఏం బాగుకుందామని నిన్ను చేరదీసి ఇంత అన్నం పెట్టిన వాళ్ళకి అన్యాయం చేసే మనసురా నీది. మనసు విప్పి చెప్పుకోరా. నీ గురించి ఆలోచించుకోకుండా వాళ్ళ రుణం తీర్చుకోవాలని ఉన్న ఆస్తి మొత్తం అమ్మి వాళ్ళకి సహాయం చేసావే, అదేరా నువ్వు చేసిన తప్పు. నువ్వేంటో నీ భవిష్యత్ ఏంటో చూసుకోకుండా వాళ్ళు బాగుండాలి వాళ్ళోళ్ళు బాగుండాలి అని 24 గంటలు ఏడ్చావే, దేనికిరా? ఇలా నానా మాటలు అనిపించుకోవటానిక? అమ్మాయి గారు అని ఒక దేవతలా చూసావే, అలాంటి దేవతని సొంతం చేసుకోవాలనుకునే దౌర్భాగ్యుడిరా నువ్వు. మనసు ఇప్పుడు చెప్పుకోరా. నీకు తోడు కావాలని కూడా చూసుకోకుండా అమ్మాయి గారికి ఒక మంచి తోడు దొరికిందని తెగ సంబరపడిపోయావే, దేనికిరా? ఇలా పిచ్చాల మధ్య నరకయాత్ర అనుభవించటానిక? ఏదో ఒక తాగుబోతేదో నానా కూతలు కూశాడంటే వదిలేయచ్చు, కానీ చిన్నప్పటి నుంచి నేనెవరో ఏంటో తెలిసిన పెద్ద ఆయన అనరాని మాటలు అన్నాడంటే, ఒరే మాధవ, నిన్న దేవుడు కూడా అర్థం చేసుకోలేడురా, అర్థం చేసుకోలేడు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.